నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే 1000 గొడ్లను తన రాబందు ఓ గాలివానకు చచ్చిందనేది సామెత. 5 ఏళ్లుగా అరాచక పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జగన్ పాలనలో కీలక నేతలు వారి వారసులు చక్రం తిప్పారు. ఈసారి ఎన్నికల్లో తమ వారసుల్ని రంగంలోకి దింపిన జగన్ వీర విధేయులకు జనం వాతలు పెట్టారు. తమ వారసులను రాజకీయాల్లోకి దింపి వారిని గెలిపించుకోవాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు ఓటమి పాలయ్యారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైన వారిలో కీలక నేతల వారసులు ఉండటం ఆ బడా నేతలకు మింగుడు పట్టం లేదు. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, మచిలీపట్నంలో పేరు నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడి నెల్లూరులో నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి, ఏలూరులో మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు తనయుడు సునీల్ యాదవ్ పరాజయం పాలయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆయన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పలు కీలక పదవులు అనుభవించిన జనార్దన్ రెడ్డి మరణానంతరం ఆయన సతీమణి నేదురుమల్లి రాజలక్ష్మి కాంగ్రెస్ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు వారి కుమారుడు అంటే వాళ్ళ వారసుడు వెంకటగిరి బరిలోకి దిగారు. అయితే టీడీపీ అభ్యర్థి కోరుగుంట్ల రామకృష్ణ చేతిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తిరుపతిలో టీడీపీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరాణి శ్రీనివాసుల చేతిలో ఓటమి పాలయ్యారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి మాజీ మంత్రి కొల్లు రవీందర్ చేతిలో ఓడిపోయారు. చీరాలలో కర్ణం బలరాం కొడుకు వెంకటేష్, మాడుగులలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ, గుంటూరు తూర్పులో షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూర్ ఫాతిమా, అరకులోయలో ఎమ్మెల్యే చెట్టి పాల్గొన కోడలు తనూజారాణి అరకు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన పోటీ చేయించగా ఆమె ఓటమి పాలయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు మళ్లీ పోటీ చేసి ఓటమి చెందగా ఆయన సోదరుడు అంబటి మురళి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సీనియర్ నేత కళావ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. గజపతి నగరంలో మంత్రి బొత్స సోదరుడు బొత్స అప్పల్ నర్సయ్య, నెల్లిమెరలో ఆయన సమీప బంధువు బడ్డు అప్పలకొండ నాయుడు పోటీ చేయగా వారంతా ఓటమి పాలయ్యారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి బొత్స భార్య ఝాన్సీ బరిలోకి దిగి నారా లోకేష్ తోడల్లుడు మోతుకుమిల్లి శ్రీభరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి జగన్ పైన వ్యతిరేకత వైసీపీ నేతల వారసుల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చే సపోర్ట్తో మేము 70K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు చేస్తాం. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.